మాది మచిలీపట్నానికి 4 మైల్స్ యువతలండి, గూడూరు అని. మా ఇంటి పేరే బందర్, అంటే తిమ్మరాజు వారు. నిజాం నవాబు అక్కడికి వచ్చినప్పుడు మా తాతలు జమీందారులు. ఈయన పేరేంటంటే తిమ్మరాజు అని. తిమ్మరాజు అంటే రాజులు కదా, ఎలాంటి రాజు అంటే బందర్ అని చెప్పారు. యాక్చువల్గా అంటే ఇప్పుడు కొంచెం మార్పు వచ్చింది మా ఊరు అదంతా కూడా. నేను మొత్తం హిందూ కాలేజీలో చదివాను. 74 బ్యాచ్ ఇంటర్మీడియట్ వరకు చదివాను. ఆ తర్వాత ఇక్కడ యూనివర్సిటీలో చదివాను. మీ ఫ్రెండ్స్ కలిసారమ్మా? చాలామంది కలిసారు. ఇప్పుడు ఏదైనా పెళ్ళికి వెళ్ళామనుకోండి, ఓన్లీ లవ్లీ డియర్స్ని కలుస్తాము. ఇక్కడికి వస్తే లవ్లీ టీయర్స్ని కలిసాం. కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయి. అందరూ అందరోళ్ళం కదా, తగ్గేదేలే దీని అవ్వ. నేను అసలు ఈ బ్యాచ్ కాదు. ఊరికే వాళ్ళంతా పెద్దోళ్ళు. మాది బందరే. నా పేరు గురదాడు రాజరాజేశ్వరి. నేను హిందూ హై స్కూల్లో చదివాను. ఇక్కడ దొర్రాజు గారు, డిబిఆర్ గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడ కలిసినప్పుడు ఎక్కడెక్కడ వాళ్ళు మాకు అందరూ పరిచయం అవటం, మా గురువులు ఎన్ని సంవత్సరాల క్రితం వాళ్ళు పరిచయం అవటం చాలా ఆనందంగా ఉంది. ఇంతటి బృహత్ కార్యక్రమాన్ని కండక్ట్ చేయటం అంటే అది సామాన్యమైన విషయం కాదు. చాలా బాగా ఎంతమందిని ఒక చోట, ఒక ఊరు వాళ్ళని, అంటే ఏ కాలేజీ, ఏ సంస్థలో పనిచేశారు, ఏ కాలేజీలో చదువుకున్నారు, ఏ స్కూల్లో చదువుకున్నారు అనేది లేకుండా మొత్తం బందర్ వాళ్ళందరినీ కూడా ఇక్కడ సమావేశపరచడం అనేది ఇది ఊహించనటువంటి అరేంజ్మెంట్ అన్నమాట. ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేయడం అంటే ఒక 100 మందిని ఏర్పాటు చేయడమే చాలా కష్టం. కొన్ని వేల సంఖ్యలో ఇలా ఏర్పాటు చేసి వీళ్ళందరూ కలుసుకునేటట్టుగా కలయిక అనేది చాలా అపూర్వమైనటువంటి కలయిక. ఇంకా ఇంతకుముందు తర్వాత కూడా ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తులో చేయాలని, భగవంతుడు వారికి అలాంటి ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను. నేను 1990లో 10th క్లాస్ వరకే నేను చదివాను. బట్ చాలా ఇయర్స్ అంటే పుట్టింది పెరిగింది బందర్లోనే. మ్యారేజ్ అయింది అక్కడే. మ్యారేజ్ అయ్యాక హైదరాబాద్ వచ్చాను. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కలిసారా? ఫ్రెండ్స్ కాదు, ఊరోళ్ళని కలిశాను. మా ఊరు బందరోళ్ళని అయితే బందరోళ్ళు కలిశాను. చాలా హ్యాపీగా ఉంది. అసలు కలవని వాళ్ళందరూ ఇప్పుడు కలిశారు అనమాట. దాదాపు ఒక 10 మెంబర్స్ నాకు కలిశారు. అంటే మా కజిన్సే ఎక్కువ, ఫ్రెండ్స్ కజిన్స్ అంతే. ఈ స్కూల్ వాళ్ళు అయితే ఎవరు తగల అసలు. చాలా బ్యాడ్. లాస్ట్ టైం కలిసారు, లాస్ట్ టైం పెట్టినప్పుడు అప్పుడు కలిసాం మేము. ఇంకా ప్రతి ఇయర్ వస్తారా? ఒక 3-4 ఇయర్స్ నుంచి వస్తున్నా. ఫస్ట్ తెలీదు, తర్వాత తెలిసినాక ఇంకా వస్తున్నా. ఇంట్రెస్టెడ్. మా మెమరీస్ మేమందరం కవర్ చేసుకుంటున్నాం. ఎందుకంటే మేము ముగ్గురం కూడా ఒకే కాలేజ్ వాళ్ళని చూస్తున్నాం కదా. ఆయన కాకపోతే పార్ట్లీ నేషనల్ కాలేజ్, పార్ట్లీ హిందూ కాలేజ్ ఆయన. మేమిద్దరం నేషనల్ కాలేజ్ క్లాస్మేట్స్. ఇందాక నుంచి వెతుకుతూ ఒక క్లాస్మేట్ దొరికాం ఒకళ్ళకోళ్ళం. ఏ బ్యాచ్లో చదివారు మీరు? అంటే కెన్ యూ ఇమాజిన్, కెన్ యూ గెస్? 54, 56. Intermediate. Probably your grandfather must have been there at that time. అది 54 to 56. మీరు ఫస్ట్ టైం ఎన్ని ఇయర్స్ తర్వాత కలుసుకోవడం? అవునమ్మా, ఫస్ట్ టైం. గుర్తుపట్టగలిగారంటారా? లేదమ్మా, మాట్లాడుకున్నాక తెలిసింది. ఇంట్రడ్యూస్ చేసుకున్న తర్వాత మళ్ళీ అప్పుడు తెలిసింది అన్నమాట సేమ్ బ్యాచ్ అని. అంటే చాలా ఇయర్స్ అయింది కదా. అంటే 62 అంటే 62 ఇయర్స్ అయింది. అదే 50, అదే 56 కదా. 56 అంటే 44, 65 ఇయర్స్ అయింది కలిసి మేము. ఇప్పుడు ఫీలింగ్ వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ టు మీట్ ఓల్డ్ ఫ్రెండ్స్. అంటే మా క్లాస్ ఫెలోస్ కాకపోయినా కూడా కాలేజ్ మేట్స్ వాళ్ళందరూ బందరు మేట్స్. అందుకని దానివల్ల అదే చెప్తున్నారు. అందరూ బందర్లలాగా లేరు, బందర్లా ఉన్నారు. బందర్లాగా అంటే కొత్తలాగా ఉన్నాము మేము. Yes. Hello. At 90 I am young. 90. by heart. No, by physically also I am young. He is very fit. He still drives his car. I drive the car. I was fortunate. I retired as chief engineer from Central Electricity Authority, and I have seen so many countries in the world. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? హైదరాబాద్లోనే ఉంటారా? నేను హైదరాబాద్లోనే ఉంటాను. మీకు ఏమన్నా మీ అప్పుడు జరిగిన రిపబ్లిక్ డే ఏదైనా ఒక ఇన్సిడెంట్? నేను రిపబ్లిక్ డే నేను ఢిల్లీలో ఉండేవాడిని. సో మెనీ టైమ్స్ ఐ హావ్ గాన్ టు ది రిపబ్లిక్ డే పరేడ్. మా కాలేజీ రెడ్ ఫోర్ట్కి వాకింగ్ డిస్టెన్స్. I went and saw many speeches of Nehru, Jawaharlal Nehru. మా కాలేజీకి పేరే నేషనల్ కాలేజ్.
ఆంధ్ర జాతీయ కళాశాల. జాతీయ కళాశాల. ఐ థింక్ మేమంతా హిందూ కాలేజ్ ప్రోడక్ట్ ఉండేది. నేను హిందూ కాలేజీ. 50s బ్యాచా? ఏమ్మా మీరు కూడా 50s బ్యాచా? 50s కాదు, నేను 61 64 బ్యాచ్. మీరు మీ ఫ్రెండ్స్ అందరినీ కలుస్తుంటే మీకు ఎలా అదే వచ్చాను. ఎవరు కనపడతారేమో చూస్తున్నాను. మీరు మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అందరినీ కలుసుకున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందండి. హిందూ కాలేజీలో చదువుకున్నాం. ఆ, అక్కడే 2 years ఉన్నాం, ఎంబీఏ చదివాం అనమాట. అయితే ఎవ్రీ ఇయర్ ఇక్కడ చేస్తూ ఉంటాం. ఇది కొంచెం 25 years అయింది కదా, ఆల్మోస్ట్ అన్నిటికీ అటెండ్ అయ్యాం. మీరు ఎవ్రీ ఇయర్ వస్తారంట. అంటే ఇక్కడ జరగదు, మామూలు చిన్న దాంట్లో జరుగుతుంది. ఈసారి 25 years కాబట్టి ఇందులో పెట్టారు. మీరు ఏ బ్యాచ్లో చదువుకున్నారు సార్? 91 నుంచి 94 అండి. మీ ఫ్రెండ్స్ అందరినీ కలవడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి అందరిని కలవడం. మీ ఫ్రెండ్స్ అందరు వచ్చారా చాలా మంది? ఇంకా వస్తారండి, ఇంకా వస్తున్నారంట. ఇంకా వస్తున్నారు. మీకు సార్ మీకు ఎలా అనిపిస్తుంది మీ ఫ్రెండ్స్ని కలిసి? ఎవ్రీ ఇయర్ వస్తారండి, ఆల్మోస్ట్ 25 years నుంచి వస్తున్నారు. ఆ, మీకు ఆ జ్ఞాపకాలు అవన్నీ గుర్తు చేసుకోవడం చాలా బాగుంటుంది. లోపలికి వెళ్తే అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ని కలుస్తుంటే ఒక చాలా మంచి ఫీలింగ్. కరెక్ట్. మీకు ఎలా ఉంది? అంటే ఎవ్రీ ఇయర్ వస్తాను నేను, ఫ్రెండ్స్ అందరూ కలుస్తూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ అందరు కలుస్తారు. చాలా వరకు కలుస్తూ ఉంటారు మోస్ట్లీ. మీరు ఏ బ్యాచ్? మాది 1993 ఇంజనీరింగ్ కంప్లీట్ అయిందండి. 89-93 మాది. మీ ఫ్రెండ్స్ అందరినీ కలిసినట్టున్నారు బాగా. అవునండి, మాది 30 ఏళ్ళు పూర్తి అయిపోయిన తర్వాత మేము ఒకసారి కూడా ఇక్కడ కూడా కలిసాం. 25 ఏళ్ళు పూర్తి అయిన తర్వాత మచిలీపట్నంలో కూడా కలిసాం అందరం ఫ్రెండ్స్ని. ఫ్రెండ్స్ అందరినీ కలిసినందుకు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంటుందండి, చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది మళ్ళీ కలిస్తే. అవునవును, చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చినప్పుడు ఒక ఏమన్నా చిన్న జ్ఞాపకం మీరు చెప్పగలుగుతారా? ఒక మెమరీ. మేము 25 ఏళ్ళు పూర్తి అయిన తర్వాత మచిలీపట్నం వెళ్ళిన తర్వాత మేము ఉన్న హాస్టల్ చూసుకున్నాము, మేము ఉన్న కాలేజీకి వెళ్ళాము, కాలేజ్ చూసుకున్నాము. మా చిన్ననాటి సంగతులు, మేము అప్పుడు బస్సులో కాలేజీకి వెళ్ళేది, అన్ని సంగతులు గుర్తు చేసుకుని ఆ రోజు చాలా సంతోషంగా ఉండింది. మళ్ళీ మచిలీపట్నం వెళ్ళలేదు. అన్ని కాలేజీలు కలపడం గ్రేట్. అవును, చాలా కష్టమైంది. అన్ని కలపడం చాలా గ్రేట్. అవును, ఇలాంటి ఈవెంట్ వల్ల మీకు ఒక మంచి మెమరీస్ వస్తున్నాయి కదా, ఇంకా ఇలాంటివి జరుగుతుండాలని మీరు కోరుకుంటున్నారా? ఖచ్చితంగా అండి, జరిగితే అందరినీ కలుసుకోవచ్చు, మళ్ళీ అందరికీ తెలిస్తే మేము మా పాత స్నేహితులు అందరినీ గుర్తు చేసుకోవచ్చు. అందుకని ఫస్ట్ కలిసినప్పుడు ఎన్ని ఇయర్స్ తర్వాత కలిసారు? 25 years అంటే ఇంజనీరింగ్ కలిసింది కాలేజీలో. మళ్ళీ 25 years తర్వాత అందరూ కలిసారు ఫస్ట్ టైం. అవునండి. మళ్ళీ 25 years వరకు కలుసున్నారు మీరు. మళ్ళీ 30 years కలిసాం. మాది కాలేజ్ 30 years 2023లో అయిపోయింది. అప్పుడు హైదరాబాద్లో కలిసాం అందరం, మళ్ళీ ఇప్పుడు కలుస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళే కలిసాము. ఇప్పుడే అంతా ఎంటైర్ మచిలీపట్నం అప్పుడు ఓన్లీ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళే కలుస్తాం. మా కాలేజ్ వాళ్ళం మాత్రం కలిసాం అప్పుడు. ఇప్పుడు అందరూ ఇప్పుడు అందరూ మచిలీపట్నం వాళ్ళందరం కలుస్తాం. అంటే ఊరు నుండి మీ ఫ్రెండ్స్ అందరూ వచ్చినట్టున్నారుగా. అవునండి, అంటే మేము ఇక్కడే జాబ్ చేస్తాం, హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాం మేము. మీరందరూ హైదరాబాద్లో ఉన్నాం, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాం. హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాం. ప్లేసెస్ నుంచి వచ్చాం, కొందరు వేరే ఊళ్ళ నుంచి కూడా వచ్చారు. చదివింది మాత్రం అక్కడ 4 years. దట్ యూనిటీ ఈజ్ ద థింగ్. దట్ విల్ బి రియల్లీ నైస్ టు హ్యావ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మా నాన్నగారు కాలేజ్లో పనిచేశారు. ఆయన ఒక స్టూడెంట్, ఒక బ్యాచ్ స్టూడెంట్. మా నాన్నగారు ఒక బ్యాచ్ స్టూడెంట్. హీ వర్క్డ్ యాజ్ ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేశారు ఆయన. యాక్చువల్లీ వీ కేమ్ టు మీట్ హీ స్టూడెంట్స్, మై ఫాదర్ స్టూడెంట్స్. అంటే మీ ఫాదర్ వాళ్ళ స్టూడెంట్స్ ని కలవడానికి మీరు వచ్చారన్నమాట. ఐ మై సెల్ఫ్ ఈజ్ మై ఫాదర్ స్టూడెంట్. వెరీ నైస్. సో ఈరోజు ఈ స్థితిలో ఉన్నా అంటే మై ఫాదర్ ఇస్ ఈస్ గాడ్ టు మీ. 1963 1963 బ్యాచ్. I got out of 60 to 63. ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్స్ అందరినీ కలుసుకున్నట్టున్నారు కదా. ఇంకా ఎవరు కలవాలి, ఇంకా ఎవరు తెలియదు ఎవరు ఉన్నారు. లోపలికి వెళ్తే ఇంకా చాలా మంది కలుస్తారు. చిరంజీవి టీవీ. చిరంజీవి టీవీ అండి. ధన్యవాదాలండి చిరంజీవి టీవీ వాళ్ళకందరికీ. చాలా సంతోషం. పూర్వ విద్యార్థులను కలగటం అనేది చాలా ఎక్సైట్మెంట్గా, చాలా సంతోషంగా ఉంది. ఎప్పటిప్పటి వాళ్ళం మా చిన్నతనం చదువుకున్న వాళ్ళని, ఫ్రెండ్స్ని, మై బర్త్ ప్లేస్ అదేను, అందరినీ కలవాలని చాలా ఎక్సైట్మెంట్గాను సంతోషంగా ఉంది. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం దీనికోసం మేము. మీరు ఫస్ట్ టైం ఆ ఈవెంట్కి రావడం? ఈవెంట్ ఫస్ట్ టైమేనండి. లాస్ట్ ఇయర్ తెలిసింది కానీ రావటానికి కుదరలేదు. ఎన్ని ఇయర్స్ తర్వాత కలుస్తున్నారు మీరు మీ ఫ్రెండ్స్ని? ఆఫ్టర్ 50 years, 60. మీకు మీ
ఫ్రెండ్స్ పేర్లు గుర్తున్నాయా? మీ బెస్ట్ ఫ్రెండ్ కానీ చిన్నప్పుడు ఫ్రెండ్ బాగా friend చేసిన- విజయలక్ష్మి, ఆ, సువర్ణ సుందరి, సుజాత వాళ్ళందరూ వచ్చింటారా? అనుకుంటున్నా, చూస్తా వచ్చారేమో చూస్తా, ఇక వెయిట్ చేయాలి. మీరు మీరు ఏ బ్యాచ్ అండి చదువుకుంది? నేను ఏజే కాలేజీ జాతీయ కళాశాల నేషనల్ కాలేజీ 68-69 పియూసి. ఇది మీరు ఫస్ట్ టైం ఆ ఈవెంట్ కి రావడం లేకపోతే ముందు కూడా వచ్చారా? ఇదే మొదటిసారి. అయితే మీ ఫ్రెండ్స్ ని అందరినీ కలిసి చాలా ఏళ్ళు అస్సలు అయ్యి ఉంటుంది. చాలా సంవత్సరాలు అయింది. అసలు వాళ్ళు నన్ను గుర్తుపడతారో నేను వాళ్ళని గుర్తుపట్టగలనో కూడా నాకు తెలియదు. మీకు చాలా ఎక్సైటింగ్ ఉంది వాళ్ళని కలవడానికి. అంటే నా ఫ్రెండ్ని మాత్రం మా ఇంటి దగ్గర కలిశాను ఒక అతన్ని, ఆ, రామకృష్ణ అని. మీకు మీ బెస్ట్ ఫ్రెండ్స్ పేర్లు గుర్తున్నాయా? నా బెస్ట్ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. అందరితో నేను కాంటాక్ట్లోనే ఉన్నా. ఓ, ఇంకా కాంటాక్ట్ లో ఉన్నారు కానీ కలవడం కలవటం తక్కువ. ఇప్పుడు వాళ్ళందరూ వచ్చింటారా లోపల? ఏమో తెలియదు, చూస్తే కానీ వాళ్ళు నన్ను గుర్తుపట్టాలి, నేను వాళ్ళని గుర్తుపట్టాలి. ఈవినింగ్ అయితే మేము అన్ని చక్కగా మంచి ప్రోగ్రామ్ అది చెప్పగలము. ఇప్పుడే కదా వచ్చింది, ఎంట్రన్స్ అయింది ఇప్పుడే కదా. వచ్చిన తర్వాత సాయంత్రం అయితే మేము అన్ని వివరాలన్నీ, మా మెమరీస్, మేము మాట్లాడుకున్న విషయాలు అవన్నీ కూడా మేము చక్కగా చెప్పగలం. మీరు మాకు టైం ఇవ్వాలి కానీ మేము టైం ఎప్పుడు ఉంటుంది? మీకు కొంచెం టైం తక్కువగా ఉంటుంది కదా, అందరినీ ఇంటర్వ్యూ చేయాలి కదా, టైం తక్కువ ఉంటుంది. మీరు ఎన్ని గంటల వరకు ఉంటారు? అందరినీ కలుస్తాము, మెమరీస్ అన్ని పంచుకుంటాము. బాగా ఎంజాయ్ చేయాలి. ఇప్పటి నుంచి ఫోన్ నంబర్లు అన్నీ తీసుకుని అందరిని కూడా కలవడానికి అవకాశం అనేది మంచి అవకాశం కల్పించారు దీనికి. అవునవును, చాలా మంచి అవకాశం. మీరు ఏ బ్యాచ్ లో చదివారండి? 70-71 లేడీ అంతల్. మీరు ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ని కలవాలని ఎంత ఎక్సైటింగ్ ఉన్నారు? ఐ డోంట్ నో, అంటే తెలియట్లేదు, ఎందుకంటే మిక్స్డ్ ఎమోషన్. అవును అవును. ఎందుకంటే వాళ్ళని మమ్మల్ని ఆఫ్టర్ ఆల్మోస్ట్ 50+ years కానీ ఆ మెమరీ ఇస్ వెరీ టెండర్. అవును, వాళ్ళకి అలాగే ఉంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఈ ఆర్గనైజ్ చేసిన వాళ్ళ థాట్ ప్రాసెస్కి జై హింద్. అండ్ బేసికలీ ఐఎమ్ అన్ ఆర్మీ ఆఫీసర్స్ వైఫ్, సో ఆల్ ద మోర్ టుడే. హ్యాపీ రిపబ్లిక్ డే అందరికీ, అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. హ్యాపీ రిపబ్లిక్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్ అంటే చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, అదే 10th college క్లాస్. classmates. ఎస్ ఏ బ్యాచ్ మీరు అందరూ? 81, 83 బ్యాచ్. అంటే మీరు ప్రతి ఇయర్ ఈవెంట్ కి వస్తారా లేకపోతే ఇయర్ వచ్చారా? వస్తున్నాం. ఎవ్రీ ఇయర్ ఇట్స్ ఎ గ్రేట్ ప్లెజర్. అవును, ఎందుకంటే వీళ్ళందరినీ కలుసుకోవడం, ఏంటి పర్టికులర్ దీనికి జాయిన్ అవుతున్నాం అవును, చాలా ఇయర్స్ తర్వాత. చాలా ఇయర్స్ తర్వాత. మీ ఫ్రెండ్స్ అందరినీ కలిసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? చైల్డ్హుడ్ మెమరీస్. మనస్ఫూర్తిగా తిట్టుకోవడానికి టైం దొరుకుతుంది. అది అంటే ఎన్నో ఇయర్స్ తర్వాత కనిపించారు కదా మళ్ళీ. ఇప్పుడు ఈ మధ్యలో వచ్చిన వాళ్ళు అఫీషియల్ వాళ్ళని కానీ ఎంత మనస్ఫూర్తిగా తిట్టలేము. అవును, కరెక్ట్. చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అనేసరికి క్లాస్మేట్స్ వీళ్ళు అనేసరికి వాడిని స్వతంత్రంగా తిడతాం. ఇంకా మనోళ్ళే. అది అలాంటివి జరుగుతూ ఉంటాయి ఇక్కడ. అది మిస్ కాకూడదని చెప్పని డైలీ ఎవ్రీ ఇయర్ 100% అటెండ్ అవుతుంది. మీరు హైదరాబాద్ నుంచి వచ్చారా ఎస్, లేకపోతే హైదరాబాద్ ఇక్కడే ఉంటున్నారు అందరూ? మీకు ఏమన్నా మంచి చైల్డ్హుడ్ మెమరీ మీది గుర్తుంది అప్పుడు ఆ పాతకాలంలో మీరు చేసింది ఏదన్నా? మ్యాక్సిమం సినిమాలో చూసేసాం క్లాసులకు కొట్టేసి. ఈవెన్ గ్రూప్ ఫోటో కూడా అటెండ్ అవ్వలేదు. ఏదో పిక్చర్ రిలీజ్ అయ్యి ఉంటుంది, దానికి వెళ్ళిపోయాం. గ్రూప్ ఫోటో వెళ్ళారా? ఆ టైంలో క్రేజ్ అదే మాకు అక్కడ. అట్లా ఇప్పుడు ఎత్తుక్కుంటున్నాం, అరే ఆ టైంలో ఉంటే బాగుండేది అని ఇప్పుడు ఫీల్ అవుతున్నాం. మీరు ఎవరన్నా ఫ్రెండ్ అరే వీళ్ళు కూడా వచ్చుంటే బాగుండేది అని అనుకున్నది ఎవరు? అంటే ఉన్నారు మేడం, వాళ్ళు వచ్చారు, లోపల కూడా ఉన్నారు. సరే లోపల చాయ్ బ్రేక్ అని చెప్పని ఇటు వచ్చాం. ఫ్రెండ్తో చాయ్ తాగాలనా? చాలా ఇయర్స్ తర్వాత. ఎస్ లేకపోతే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటుంది. అవును. మీరు ఫస్ట్ టైం ఈ ఈవెంట్ జరిగినప్పుడు మొదటిసారి అప్పుడు గుర్తుపట్టగలిగారు అందరినీ? అంటే ఎన్నో ఇయర్స్ తర్వాత చూస్తుంటారు కదా మళ్ళీ. అంటే మేము ఆల్రెడీ ఇంత బయట కూడా టచ్లో ఉన్నాం. ఇతను కొత్తగా తగిలాడు నాకు 3 years back. గుర్తు అయితే పట్టగలిగాం మేడం, అదే నో ప్రాబ్లం అందులో. థ్యాంక్ యూ. ఎన్ని ఇయర్స్ తర్వాత కలిసారండి మీ ఫ్రెండ్స్ని? మేము ఇప్పుడు 35 years.
25 ఇయర్స్ అయిందా కలిసి? మీరు ఏ బ్యాచ్ చదువుతుంది? మేము 10th ఇంటర్ వచ్చి మా 91 to 93 బ్యాచ్. అంటే ఇదేనా మీరు ఫస్ట్ టైం ఇక్కడికి రావటం మేము ఇక్కడ ఇదే ఫస్ట్ టైం. మీ ఫ్రెండ్స్ ఇంకా చాలా మంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. మేమెంత ఫ్రెండ్స్ అందరూ సేమ్ స్కూలా? ఒకే క్లాస్ ఒకటే బ్యాచ్ మేమంతా. అందరూ ఫ్రెండ్స్ ని కలవంగానే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా టానిక్ అనమాట, మంచి ఎనర్జిక్గా ఉంది, మంచి ఎనర్జెటిక్గా ఉంది. ఇది ఇంకో 10 ఏళ్ళ పాటు పనిచేస్తుంది. ఏజ్ మాకు తగ్గిపోయింది అనమాట. ఇప్పుడు 50లో ఉంటాం. 10 ఏళ్ళు అవసరం లేదు, నెక్స్ట్ ఇయర్ కూడా చేస్తారు. 10 ఏళ్ళ పాటు ఈ టానిక్ పనిచేస్తుంది. అలా అనిపిస్తుంది అనమాట. 40కి వచ్చేసాం, ఇప్పుడు 50 నుంచి మళ్ళీ 40కి వచ్చేసాం. అంత హుషారుగా ఉన్నాము, అంత హ్యాపీగా ఉన్నాం అందరం కలిసేటప్పటికి. మీరు గుర్తుపట్టగలిగారా ఒకటేసారి ఇలా? గుర్తుపెట్టాము. మధ్యలో ఒకసారి స్కూల్లో అక్కడ జరిగిందనమాట లాస్ట్ ఇయర్ పూర్వ విద్యార్థుల సమావేశం. అక్కడ ఫోన్ నెంబర్లో ఇన్ని ఎక్స్చేంజ్ చేసుకోవడం వల్ల అందరూ తెలుసుకుని ఇక్కడ కలవడం మాత్రం మేమందరం ఫస్ట్ టైం ఇక్కడ వెళ్తాం. థ్యాంక్ యూ. మీకు ఏమన్నా మంచి మెమరీ గుర్తుందా మీ స్కూల్ నుండి, ఏదైనా చిన్నది? మేము అల్లరి చేసేవాళ్ళం. అయ్యాక నేనైతే డ్రామాలు వేసేవాడిని, మమ్మల్ని వీళ్ళు ఏడిపించేవాళ్ళు. సరదా ఇక అంతే, ఇవన్నీ ఉండేవి. అది ఇట్లాగే జనవరి 26, ఆగస్టు 15 వీటికి డ్రామాలు వేసేవాళ్ళం. చక్కగా మమ్మల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు వీళ్ళందరూ. చాలా బాగుండేది. అంతే. అవును, ఈరోజు రిపబ్లిక్ డే. మీ స్కూల్లో రిపబ్లిక్ డే ఎలా చేసేవాళ్ళు అప్పుడు? అదే ఖచ్చితంగా రిపబ్లిక్ డేకి అలాగే 15th ఆగస్టు ఖచ్చితంగా డ్రామాలు ఫ్లాగ్ డౌన్ ఆ రోజు కంపల్సరీ మాది ఉండేది. ఫ్లాగ్ హోస్టింగ్ తర్వాత వీళ్ళ డ్రామాస్ ఉండేది. చాలా హ్యాపీ ఎంజాయ్ గ్రౌండ్ లో ఎండలో బాగా మాది ఓపెన్ ప్లేస్ మాది అయినా కూడా ఉండేవాడు. చాలా మంచిగా ఎంజాయ్ చేసేవాడు. మీకు చాలా మంచి ఆపర్చునిటీ దొరికింది. నిజంగా నిర్వాహకులు కానీ ఇలా గిరీష్ గారికి, దొరబాబు గారికి నిజంగా వెరీ వెరీ థ్యాంక్స్ అండి. అందరినీ ఒక వేదిక మీద తీసుకుని వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. 25 years కండక్ట్ చేస్తే 25 years చేస్తున్నారు. హాయ్, మీ ఇద్దరు క్లాస్మేట్సా? స్కూల్ మేట్స్. ఏ బ్యాచ్? 1994. 1994. మళ్ళీ ఎన్ని ఇయర్స్ తర్వాత కలుస్తున్నారు? మేము రెగ్యులర్ కలుస్తాం, ఇక్కడే ఉంటాం సిటీలో. ఓకే. మీరు ఇంకా ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నారా? ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్, డిగ్రీ ఫ్రెండ్స్ కలిసారు. మీకు ఎలా అనిపిస్తుంది అంటే? చాలా హ్యాపీ. అందరినీ కలవడం. మా నేటివ్ ప్లేస్ ఉందా కదా మచిలీపట్నం అంటే, సో హ్యాపీ. మీ ఇంటి దగ్గర ఫ్రెండ్స్ కూడా వచ్చే ఉంటారు కదా, దగ్గరలో అన్ని స్కూల్స్ వాళ్ళు ఉన్నారు కదా. చాలా మంది కలిసారు. బాయ్స్ వస్తున్నారు, వెయిట్ చేస్తున్నాం. మీకు ఏమన్నా మంచి మెమరీ గుర్తుందా మీ స్కూల్లోది? ముఖ్యంగా ఈరోజు రిపబ్లిక్ డే ఏదన్నా మీ స్కూల్లో మెమరీ అంటే ఆర్ట్, క్రాఫ్ట్, ఇట్లా ముగ్గులు పెట్టడం అవి కంపల్సరీ చేసేవాళ్ళం. మాకు స్కూల్ మేట్. మీకు ఎలా అనిపిస్తుంది మీ ఫ్రెండ్ని కలవడం? గ్రేట్. మీరు ప్రతి ఇయర్ వస్తుంటారా లేకపోతే ఇది ఫస్ట్ టైం? 3 years బ్యాక్ వచ్చాను. లాస్ట్ ఇయర్ వచ్చాను. ఓకే, మీ ఫ్రెండ్స్ అందరు లోపల ఉన్నారా? వస్తున్నారు ఆన్ ద వే. మీరు మీ ఫ్రెండ్స్ని వీళ్ళందరూ చిన్నప్పుడు ఫ్రెండ్స్ని చూడడానికి ఎంత ఎక్సైటెడ్ ఉన్నారు? చాలా ఎక్సైటెడ్ అమ్మా. ఎందుకంటే నేను 81 వరకు బందర్లో ఉన్నాను. ఆ తర్వాత ఉద్యోగరీత్యా ఇక్కడికి వచ్చేసాను. మొత్తం సర్వీస్ అంతా తెలంగాణలోనే ఉంది. సో కలవడానికి ఎవరు లేరు ఇక్కడ. ఎవరు కలిసినా కానీ తెలంగాణ వాళ్ళు, రాయలసీమ వాళ్ళు కలుస్తున్నారు. మన అక్కడ వాళ్ళు ఎవరు కలవట్లేదు. అందుకని ఈ 25 సంవత్సరాల కలయికలో కలుస్తారనే ఉద్దేశంతో ఈరోజు ప్రత్యేకించి ఇక్కడికి వచ్చాం అనమాట. మీరు ప్రతి సంవత్సరం వస్తుంటారా లేకపోతే ఇది ఫస్ట్ టైం? లేదమ్మా, ఇది ఫస్ట్ టైం. అయితే మీరు మీ ఫ్రెండ్స్ని గుర్తుపడతారని అనుకుంటున్నారా? అంటే బ్యాచ్మేట్స్ చాలా ఇయర్స్ అయిపోయి ఉంటుంది కదా. గుర్తుపట్టడానికే ప్రయత్నం చేస్తున్నాము. అందుకనే చూస్తున్నాను అనమాట. ఇంకా మాది రాలేదు ఇంకా అక్కడికి. సో వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎవరో ఒకరు కలుస్తారు. ఎన్ని ఇయర్స్ అయిపోయింది మీరు కలిసి మీ ఫ్రెండ్స్ని? మా ఫ్రెండ్స్ని కలిసి దాదాపు అంటే దగ్గర 37 years అమ్మా. 37 years అంటే చాలా ఎక్కువ. లాంగ్ జర్నీ. అవును. అయితే మీకు ఏమైనా చిన్ననాటి జ్ఞాపకం ఏదైనా గుర్తుందా? ఈరోజు ఇంకా రిపబ్లిక్ డే కాబట్టి స్కూల్లో చాలా పెద్ద ఈవెంట్లు అప్పుడు చేసేవాళ్ళు కదా, మీకు ఏమైనా గుర్తుందా అది? అంటే చిన్నప్పుడు మేము 3వ తరగతి చదువుతున్నామండి. అప్పుడు మా స్కూల్ మున్సిపల్ అప్పర్ ప్రైమరీ స్కూల్ అంటారు, పాతరానిపేటలో ఉందన్నమాట. అయితే మా స్కూల్ ఎలాంటిదంటే వర్షం వస్తే పాకనమాట, ఇంటికి పంపించేసేవాళ్ళు. అట్లాంటి సందర్భంలో పక్కనే శేఖర్ అని ఒక అతను ఉండేవాడు, మా ఫ్రెండ్. పక్క లైన్లోనే ఉంటాడనమాట. ఎప్పుడు వర్షం పడుతుందా అని చూస్తాం. ఎందుకంటే వర్షం పడితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం. వాళ్ళ ఇల్లు చాలా పెద్దది, చాలా గార్డెనింగ్ ఉంటుంది అనమాట. వింజమూరి చంద్రశేఖర్ ఎక్కడున్నాడో నాకు ఇంతవరకు తెలియదు. ఛానల్ ద్వారా చాలా సంతోషం. అది ఒకటి మాకు బాగా మెమరీ అమ్మ.
ఆ తర్వాత వచ్చేసి నేను హై స్కూలు చిట్టా బాలకృష్ణ శాస్త్రి మెమోరియల్ హై స్కూల్లో చదివాను. సో ఆ సంవత్సరంలో చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే రీయూనియన్ పెడదామని ఆలోచన చేస్తున్నాను. ఎవరైనా సరే చిట్టా బాలకృష్ణ శాస్త్రి మెమోరియల్ హై స్కూల్లో చదివిన వాళ్ళు కనుక ఉంటే నన్ను కాంటాక్ట్ చేస్తే నేను రీయూనియన్కి ఒక గ్రూప్ తయారు చేస్తాను. నా ఫోన్ నెంబర్ ఏంటంటే 9440248777. ఎందుకంటే హిందూ కాలేజీలో చదివాను, అక్కడ చేశారు. ఏజే కళాశాల చేశారు, అక్కడే ఉంది. కాకపోతే ఈ చిట్టా బాలకృష్ణ శాస్త్రి మెమోరియల్ హై స్కూల్కి చాలా చిన్నదనమాట, అందుట్లో చదువుకున్నాను అనమాట. సో అందుకని ఎవరన్నా దొరికితే ఒక రీయూనియన్ చేద్దామని ఆలోచనలో ఉన్నాము. సో ఉండడం హైదరాబాద్లోనే, కాకపోతే ఈ రీచ్ నేను ఎప్పుడైనా కానీ బందరు వస్తాను. మీ ఫ్రెండ్స్ పేర్లు ఎవరన్నా మీకు గుర్తున్నవి? క్లోజ్ ఫ్రెండ్స్ కాగిత సాంబశివరావు అమ్మ, అప్పట్లో తిరుమల ఒక్కపడైన ఉండేది, వాళ్ళ అబ్బాయి. ఇంకొక అతను రామరాజు, అతను ఒక ఆర్టిస్ట్ అనమాట, ఇప్పటికే ఆటలు ఇస్తూనే ఉన్నాడు, బందర్లోనే ఉన్నాడు. అబ్దుల్ వదూద్, అతను విశాఖపట్నంలో ఉన్నాడమ్మా. ఏమంటారంటే ఈ వేస్ట్ మెటీరియల్ అంతా కలెక్ట్ చేసి రీప్రాసెసింగ్ చేస్తాడు. వీళ్ళ ముగ్గురు నా చిన్ననాటి స్నేహితులు. మీ హస్బెండ్ వాళ్ళ చిన్నప్పుడు ఫ్రెండ్స్ని కలుస్తున్నారు, ఎలాంటి ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది మీకు? అంటే వచ్చేటప్పుడు కానీ దారిలో కానీ? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే ఎప్పటి నుంచో చూస్తున్నారు కలవాలి. నేను వాళ్ళని వాట్సాప్ ద్వారా కూడా ట్రై చేస్తున్నారు, ఇంతవరకు కలవలేదు. ఈ విధంగా అయినా కలుస్తారని వచ్చారనమాట. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఒక ఫ్యామిలీలే కలవడానికి ఇప్పుడు పరిస్థితుల్లో చాలా కష్టం అవుతుంది. అలాంటిది ఈ పూర్వ విద్యార్థుల కలయిక 25 years అనేది నాకు చాలా గ్రేట్గా ఫీల్. నేను చదవకపోయినప్పటికీ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇలా చూద్దామని చెప్పి ఈయనతో వచ్చానన్నమాట. అంటే మనం ఇప్పుడు ఫేస్బుక్ ఇవి వచ్చిన తర్వాత రెగ్యులర్గా కలుస్తున్నాం, కానీ పెద్దవాళ్ళు కూడా కలుస్తూ ఉంటారు కదా, హ్యూమన్ రిలేషన్స్ పెరుగుతూ ఉంటాయి. మాకు ఎలా ఉంటుందంటే మచిలీపట్నం చిన్న ఊరు అనమాట, అంటే చిన్న మున్సిపాలిటీ. ఎలా ఉంటుందంటే మాకు అక్కడ కల్చరు సైకిల్ మీద తిరగటం, ఆ టైంలో నడుచుకుంటూ తిరగటం, ముఖ పరిచయాలు ఉంటాం. అప్పట్లో ఇక్కడికి వచ్చారు బాగున్నావా అనుకోవటం, అదొక మనకు ఒక మంచి ప్లెజర్ ఉంటుంది అనమాట. దానివల్ల మనకి ఒక మానవ సంబంధాలు అనేవి బలపడుతూ ఉంటాయి. ఇలాంటి కార్యక్రమాలు టీచర్స్ నేను కలుస్తూ ఉండే, చిన్నప్పుడు కొట్టేవాళ్ళు. భయం ఉంది కాబట్టి కలవట్లా. అంటే కొంతమంది టీచర్స్ వస్తూ ఉంటారు, కలుస్తున్న వాళ్ళు పలకరిస్తూ ఉంటాం. మీ ఫ్రెండ్స్ ఎవరైనా మిస్ అయ్యారా ఈవెంట్? వాళ్ళ పేర్లు కానీ మీరు వీళ్ళు వచ్చింటే బాగుండేది అని అనుకున్నారు? అంటే కొంతమంది ఫ్రెండ్స్కి మెసేజ్లు పెట్టాను, ఈ బిజీ లైఫ్ కదా, కొంతమంది ఆగారు, వస్తూ ఉంటారు. ఇక్కడ అందరినీ కలిసాను, గ్రూప్లో కూడా పెట్టాను. మొన్న మేము మా మచిలీపట్నం దగ్గర మా చిన్నాపురం అనమాట, మొన్న 10th క్లాస్ది గెట్ టుగెదర్ పెట్టుకున్నాం మేము. పెట్టుకున్నప్పుడు ఏమైందంటే అక్కడ కలిసినట్టే మళ్ళీ ఇక్కడ కలిసాడు. 1 month కూడా అలా, ఈ మంత్లోనే. అంటే అలా మనకి కలవటం వల్ల మనకేంటంటే పలానా అని తెలియటం వల్ల ఏంటంటే రిలేషన్స్ బలపడుతూ ఉంటాయి మనకి. అరే ఇది మనోడ్రా, ఇది మన ఏదన్నా సపోర్టింగ్ కానీ ఏదైనా గొడవ అయినా కూడా అరే మనోడ్రా, మన సర్దుబాట్లు ఉంటా ఉంటాయి. ఇలా కలుస్తూ ఉండాలని కోరుకుంటున్నాను నేను. చాక్లెట్లు ఇచ్చేవాళ్ళం, 4-5 స్కూల్కి వెళ్ళేవాడిని, ఎందుకంటే 4-5 చాక్లెట్లు వచ్చాయి. అందుకే కదా యూనిఫామ్ డ్రెస్లు వచ్చాం. ఓకే థ్యాంక్ యూ. అంటే మాకు అక్కడ ఏంటంటే స్కూల్ ఉండేది, హాస్పిటల్స్ ఉండేవి, మళ్ళీ కమ్యూనిటీ హాల్ ఉండేది. అన్ని చోట్ల కూడా జెండా ఎగరేసేవాళ్ళు, అన్ని చోట్లకి వెళ్ళేవాళ్ళు. ఇది అవగానే అటు పరిగెత్తేవాళ్ళం చాక్లెట్ కోసం, అంతే కదా. అప్పుడు అట్లా పిల్లలందరం కలిసి వెళ్ళేవాళ్ళం, ఒక్కలే కాదు. అక్కడ అవుతుంది ఇక్కడ అవుతుంది. అప్పుడు లడ్డు చాక్లెట్ పెట్టారు, లడ్డు పెడితే గొప్ప అప్పుడు మా జనరేషన్లో. మీరు ఫస్ట్ టైం వచ్చారా ఈవెంట్కి? దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వచ్చాం. ఎన్ని ఇయర్స్ తర్వాత కలిసారు మీరంతా? మేమంటే మధ్యలో కలుస్తుంటాం హైదరాబాద్ కాబట్టి. ఇక్కడ కలవడం అంటే ఇంకా వేరే ఫ్రెండ్స్ కూడా వచ్చింటారు కదా, అంటే మీరు కలవని వాళ్ళు మీ క్లాస్ ఇప్పుడే ఇంకా చూస్తున్నాం, ఎవరైనా దొరుకుతారా అని వెతుకుతున్నాం. మీరు ఎక్సైటెడ్ ఉన్నారా? అంటే లోపల ఇంకా చాలా మంది కనిపిస్తారు. డెఫినెట్లీ. మీ టీచర్స్ వీళ్ళు కూడా వచ్చారని అన్నారు, మరి లోపల చెప్పారు. అదే చెబితే బాగుండు అనుకుంటున్నాం మేము కూడా, ఎందుకంటే తెలుస్తుంది కదా పలానా బ్యాచ్ అని చెప్పని పిలిచినా కూడా వాళ్ళు లెగుస్తారు కదా, అలా ఐడియా ఉంటుంది.
ఈరోజు రిపబ్లిక్ డే కదా, ఆ, మీకు మీ స్కూల్లో ఏమైనా మంచి మెమరీ రిపబ్లిక్ డే రోజు? పబ్లిక్ డే రోజు జెండా ఎగరేయడం, హ్యాపీ ఎంజాయ్ చేయడం, డ్యాన్స్లు ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా. మీరు ఎప్పుడైనా పర్ఫామ్ చేశారా? ఆ, లేదు లేదు లేదమ్మా, అప్పటికి ఇంకా అంత యాక్టివ్ కాదు, పర్ఫామ్ చేయలేదు. ఇప్పుడు మా పిల్లలతో చేయిస్తున్నాను నేను, మా మనవరాలతో మనవాడితో. నాకు చాలా అది అప్పుడు చేయలేకపోయాను, నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ బాగా. అప్పుడు చేయలేకపోయాను, ఇప్పుడు చేస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళతో చేయిస్తాను. మీరు ఎవరైనా ఈ ఫ్రెండ్ అరే వీళ్ళు కూడా వచ్చుంటే బాగుండేది అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు, అంటే చాలా రోజులైంది కదా, సో ఐడెంటిఫై చేయడం కష్టం అవుతుంది. అందుకని ఇప్పుడే వచ్చాము, ఒక హాఫ్ అన్ అవర్ అయింది. ఎవరైనా దొరికితే అదృష్టం కలుస్తున్నాం. అదే అందుకే కాలేజీ దగ్గర ఉంటే ఎవరైనా ఇక్కడికి వస్తారు అంటే మా కాలేజీలో అయిపోయి 40 years అయిపోయింది. ఇప్పుడు మొహాలు ఎత్తుక్కుంటూ ఉండాలి మేము. గుర్తుపట్టడం కష్టం. అవును, అందుకే మీరు అన్నట్టు ఇట్లా పలానా ఇయర్ బ్యాచ్ అని చెప్పానంటే లెగిస్తే కనుక అది బాగుంటుంది కదా, ఒకరికొకరు తెలుసుకోవచ్చు. ఎక్సైటెడ్ అమ్మా, హ్యాపీ టు కమ్ హియర్. థ్యాంక్ యూ. హలో, మీరు ఏ బ్యాచ్ అండి? ఏ ఇయర్ లో చదివారు? అండి మేము 86 పాస్ అవుట్ 10th. మచిలీపట్నం నిర్మలా స్కూలు, నోబుల్ కాలేజీ, ఇందుకు అన్ని కాలేజీలో చదివేసాం. ఒక్కొక్క ఇంటర్మీడియట్ ఒక కాలేజీ, డిగ్రీ ఒక కాలేజీ, సో ఇంటిగ్రేషన్ అన్నమాట. మీకు ఇక్కడ కలవడానికి చాలా మంది ఫ్రెండ్స్ బాబు చాలామంది ఉన్నారు, అందరూ మచిలీపట్నం వాళ్ళందరూ మా ఫ్రెండ్సే కదా. అవునవును. మీకు ఎన్ని ఇయర్స్ తర్వాత కలుస్తున్నారు మీ ఫ్రెండ్స్ ని? స్కూల్ తర్వాత ఇదే ఫస్ట్ టైం కలవడం అవుతుంది. చాలా ఇయర్స్ తర్వాత. అంటే మీకు ఏమైనా మంచి స్కూల్ మెమరీస్ ఏమైనా గుర్తున్నాయా? అవన్నీ పబ్లిక్లో చెప్పలేమండి. అయ్యో, ఇప్పుడు బైక్ ఉన్నప్పుడు అలాంటివన్నీ అడగకూడదు. మేము మచిలీపట్నంలో చదువుకున్నామండి. ఆఫ్టర్ లాంగ్ టైం ఇక్కడికి వచ్చాము. చిన్ననాటి స్మృతులన్నీ నెమరేసుకుని చాలా బాగా హ్యాపీగా ఉంది అందరం కలవడం. ఏదో మచిలీపట్నంలో ఉన్నట్టుగా ఉంది కానీ హైదరాబాద్ లాగా లేదు ఇది. ఇంత మంచి ప్రోగ్రాం పెట్టిన వీళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. హ్యాపీగా ఉంది, ఎంజాయ్. ఎన్ని ఇయర్స్ తర్వాత కలిసారు మీరు? మేము 33 ఇయర్స్ పైనే ఇది కలిసి, ఇది 3rd టైం మేము రావడం. చాలా బాగుంది, అందరం కలిసి మచిలీపట్నం ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నారు. ఓకే, అందరం థ్యాంక్ యూ. 1983 అమ్మ, నోబుల్ కాలేజ్. నోబుల్ కాలేజ్ అంటే ఇప్పుడు మీరు ప్రతి ఇయర్ వస్తారా ఈవెంట్ కి? ఈ ఇయర్ వచ్చామమ్మా, ఈ ఇయర్ వచ్చాము. మీరు వచ్చారు? ప్రతి ఇయర్ వచ్చేదాన్ని నేను. మీరు ఎన్ని ఇయర్స్ తర్వాత కలుస్తున్నారు ఫ్రెండ్స్ ని? ఒక 25 years. 25 ఇయర్స్ గుర్తుపట్టగలిగారా మీరు అందరూ? కొంతమంది గుర్తుపట్టలేకపోతున్నాం. మీకు ఏమైనా మంచి మెమరీస్ అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ అందరిని ఇన్ని ఇయర్స్ తర్వాత కలిస్తే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా అసలు ముందు ఆర్గనైజర్స్కి మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమం చేసిన ఆర్గనైజర్స్ని అప్రిషియేట్ చేస్తూ ఇంతమందిని కలుపుతాం, చాలా గ్రేట్ కదా. ఎక్కడెక్కడో 25 years యూఎస్ నుంచి బయట నుంచి వచ్చారు కదా. అసలు చాలా ఇక్కడ క్లైమేట్ అంతా చాలా మంచి వాతావరణం, చిన్నప్పటి జ్ఞాపకాలతో స్పెండ్ చేస్తున్నాం. ఇప్పుడు మేము ఇదే మాట్లాడుకుంటున్నాం. చిన్న జ్ఞాపకం మీకు గుర్తుంది, ఏదైనా చెప్పగలుగుతారా? జ్ఞాపకం అంటే ఏం చెప్పాలి, అన్ని జ్ఞాపకాలే, స్వీట్ మెమరీస్, అన్ని స్వీట్ మెమరీస్. రిపబ్లిక్ డే రోజు, ఈ రోజు రిపబ్లిక్ డే కాబట్టి స్కూల్లో ఏం చేసేవాళ్ళు మీరు? మేము కాలేజీల్లో సరదాగా వచ్చి ఎప్పుడు ఫ్లాగ్ హాస్టింగ్ వెళ్తే బయటకు వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం. అది ఫ్లాగ్ హాస్టింగ్ అయిపోవడానికి వెయిట్ చేసేవాళ్ళం. మీరు ఇప్పుడు ఈ ఫ్రెండ్ వచ్చుంటే బాగుండేది అని ఎవరైనా ఫ్రెండ్? ఒక ఫ్రెండ్లు 2-3 ఫ్రెండ్స్ మిస్ అయ్యారు. అలా చాలామంది మిస్ అవుతారు కదా. అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒకళ్ళకొకళ్ళు గుర్తుపట్టలేము మనం. అవును, చాలా చేంజెస్ వస్తాయి. ఏదన్నా ఎప్పుడన్నా కలిసి ఉంటే కనుక ఈజీగా రికగ్నైజ్ చేస్తాం. నేనైతే దాదాపు 20 years నుంచి వస్తున్నా ఇక్కడికి. మేమందరం కొంచెం అప్పుడప్పుడు కలిసే వాళ్ళం కూడా ఉన్నాము, కొంతమంది కలవట్లేదు. కాకపోతే ఎలా అయినా తెలుసుకోవాలని ఉంది మాకు, ఎక్కడున్నారు ఎవరెవరు అవన్నీ. అంటే మా క్లాస్మేట్స్ ఎవరన్నా సరే, క్లాస్మేట్స్ని ఫస్ట్ కలవాలి. తర్వాత మన బందర్ వాళ్ళు అంటే మాకు అభిమానం ఉంటుంది కదా. ఎప్పుడైనా బందర్ పిచ్చి అంటారు కదా, తప్పనిసరిగా బందర్ వాళ్ళని కలవాలని ఉంది. ఎవరైనా పర్లేదు, కాకపోతే ఫ్రెండ్స్ అయితే ఇంకా బాగుంటుంది. అంటే ఈవెంట్ వాళ్ళందరూ ఇలా కలుస్తున్నారు, మీరు ఏం చెప్తారంటే ఇలా ఆర్గనైజ్ చేసినందుకు? చాలా మంచి పని చేస్తున్నారు, ఆయన అభినందించవచ్చు. ఇలా ఇంకా ఆయన బాగా జరగాలి, ఆయన ఆరోగ్యంతో
ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. మీకు ఎలా అనిపిస్తుంది మీ ఫ్రెండ్స్ అందరినీ ఫ్రెండ్స్ని కలవాలని వచ్చాం కానీ ఎవరిని గుర్తుపట్టలేని పరిస్థితి అయిపోయిందమ్మా. 50 ఏళ్ళు అయిపోయింది కదా దగ్గరగా. చాలా ప్రాబ్లమాటిక్గా అనిపిస్తుంది. గుర్తు తెచ్చుకోవడానికి చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఒకళ్ళొకళ్ళు మారిపోయారు. 25 ఇయర్స్ ఇది దాదాపు 50 ఇయర్స్ దాటిపోయింది. మేము నోబుల్ కాలేజీ చేరి వాళ్ళకి 50 ఇయర్స్ అయిపోయింది దగ్గరగా. అలాంటప్పుడు గుర్తు చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా. మీరు అంటే ఏ ఫ్రెండ్ని కలవాలనుకుంటారు వాళ్ళ పేరు చెప్పండి, లేకపోతే ఎవరైనా ఈ వీడియో చూస్తే. యాక్చువల్గా నోబుల్ కాలేజీలో నా ఫ్రెండ్స్ రామలింగేశ్వరరావు అని ఒక ఆయన మచిలీపట్నంలోనే ఉంటాడు. ఆయన కూడా వస్తాడేమని ఎక్స్పెక్ట్ చేశాను. LICలో పనిచేస్తూ ఉంటాడు ఆయన వస్తాడేమని ఎక్స్పెక్ట్ చేసి నేను పోస్ట్లో చేసి రిటైర్ అయ్యాను. ఆయన ఇంకా సార్ మీకు ఏమన్నా ఒక మంచి మెమరీ గుర్తుందా మీ స్కూల్లో? మంచి మెమరీ అంటే ఒకటి యాజిటేషన్స్ ఎక్కువగా చేసేవాళ్ళం. మా ప్రిన్సిపాల్ గారు అజరయ్య గారు యాజిటేషన్ చేయడానికి వీల్లేదు. ఇప్పుడు మేమేమంటే పోర్షన్స్ అవ్వలేదు కాబట్టి హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయొద్దు అన్నాం. ఎగ్జామ్ వద్దు, పోర్షన్స్ కంప్లీట్ చేయమన్నాం, సిలబస్ కంప్లీట్ చేయమన్నాం. ఆయన సిలబస్ కాదు ముందర హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్ జరగాలన్నాడు. అలాగే జరిపించాడు ఆయన మమ్మల్ని. వాళ్ళే నెగ్గారు. ఇంకా సార్ మీకు మీ ఫ్రెండ్స్ని ఇలా కలుస్తున్నందుకు ఎక్సైటింగ్ ఉందా? చాలా ఎక్సైటింగ్గా ఉంది. మరి వీళ్ళందరూ కూడా నాకు జూనియర్స్ వీళ్ళు. మా ఆమె కూడా నాకు జూనియర్, ఆమె కూడా జూనియర్స్ వీళ్ళు. వాళ్ళు కూడా కలిసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్గా ఉన్నారు. ఇప్పుడు నా మిస్సెస్ వీళ్ళంతా క్లాస్మేట్స్. సేమ్ కాలేజ్. మీకు కాలేజ్లో తెలుసా? మీరు తెలుసు. అంటే లవ్ మ్యారేజా? చెప్పండి. అంటే మీరు కాలేజ్ ప్రేమికుల అదే 1983 వాళ్ళదే, 1981 బ్యాచ్ నాది. కంప్లీట్ చేసుకుని వచ్చాం. ఆమె 83లో కంప్లీట్ చేసింది డిగ్రీ. నేను 81లో డిగ్రీ కంప్లీట్ చేశాను. అది వీళ్ళు 83 సేమ్. అంటే ఎలా ప్రపోజ్ చేశారు మీరు? చెప్పండి ఎలా ప్రపోజ్ చేశారు? అంటే టిప్స్ వేరే వాళ్ళకి ఇవ్వడానికి. ప్రపోజ్ చేయడం అంటే అది ఆమెని పరిచయం అవ్వలేదు. ఆమె మామూలుగా కనిపించి మేము మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను ప్రపోజ్ చేశాను. ఆమె అబ్బాయి మాకు ఇష్టం లేదని చెప్పింది. ఆమె చెప్పింది ఫస్ట్ వెంటనే అగ్రీ అవ్వరు కదా. అది తర్వాత ఆమె నా యొక్క విధానం అర్థం చేసుకుని ఈయన మోసం చేసే మనిషి కాదు, మ్యారేజ్ చేసుకుంటాడు నన్ను అనే ఒక దృక్పథంతో ఆమె ఫ్యామిలీతో చెప్పడం, ఆ తర్వాత మేము అందరం కలిసి సెటిల్ చేసుకోవటం మ్యారేజ్ అయింది. మంచి లవ్ స్టోరీ సార్ మీది. సేమ్ అమ్మా, ఎవరిదైనా ఒకటే కదా, లవ్ స్టోరీ అనేది డిఫరెంట్గా ఉంటుంది. తను నాకు జూనియర్, బాగా 3 years జూనియరు. కాలేజీ మేటు. అంటే ఒకరికొకరు ఇష్టపడ్డాము. తను ఇష్టపడినట్టు తెలిసిన తర్వాత నేను ప్రపోజ్ చేశాను మ్యారేజ్ చేసుకుంటానికి. అదే అంటే మీరు ఆ టైంలో మంచిగా లవ్ స్టోరీ మంచి నచ్చింది కాబట్టి మీరు జనరేషన్కి ఇచ్చే టిప్స్. అంటే లవ్ మ్యారేజ్ చేసుకోవడం గొప్ప కాదు, దాన్ని అండర్స్టాండ్ తర్వాత ఫర్దర్గా ఫ్యూచర్లో కలిసి ప్రయాణం చేయడం అనేది అందరూ అడ్జస్ట్ అవ్వాలి. ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ కాదు, ఈవెన్ సొసైటీలో కానీ మన ఇంట్లో కానీ ఆ అడ్జస్ట్మెంట్ వెళ్తే అన్నీ సక్సెస్ అవుతాయి. ఇప్పుడు అది లేకే చాలా ఫెయిల్యూర్ అవుతున్నాయి. ఆ ఫెయిల్యూర్ మెంటాలిటీ ఉండకూడదు పిల్లలకి. అది నా అభిప్రాయం. అంతే తల్లి, ఎప్పుడైనా ఓపిక ఉండాలి. ఇప్పుడు అలా ఎక్కడ ఉంటుంది? డి అంటే డి అంటున్నారా లేదా? నువ్వు చదివా నేను చదివాను, నువ్వేంటి ఎక్కువ నేనేంటి ఎక్కువ అంటున్నారు. దానివల్ల ఫెయిల్ అయిపోతుంది. ఇద్దరే కాదు, జంటే కాదు, 2 కుటుంబాలు, బ్రదర్స్, మొత్తం స్పాయిల్ అయిపోతుంది లైఫ్. ఫోన్ ఇంకొని చేసుకుంటాం, అక్కడైనా ఏమైనా సేఫ్టీ ఉందా? లేదుగా. జీవితం అది కాదు. మాకు ఏమీ తెలియని వయసు, నాకైతే 16 ఏళ్ళకు పెళ్లి చేసుకున్నా. 16 years నమ్మి చేసుకున్నా, దానికి కట్టుబడ్డాను. ఎక్కడ ఉంటే అక్కడే. మా నాన్నగారు డిస్ట్రిక్ట్ జడ్జి. 5 నిమిషాలు ఇంకే గుర్తు రావాలన్నా అలా అడిగితే అంతే. దొంగతనంగా కలుసుకోవడమే, ఇంకా అంతకన్నా ఏముంటుంది.
ఫ్రెండ్స్ హెల్ప్ లేదు మ్యారేజ్ అవ్వదు కదా, లవ్ మ్యారేజ్ ఇంపాసిబుల్. అందరు కలిసినప్పుడు మీ పెళ్లి గురించి ఎందుకు మాట్లాడుకుంటారు. ఇప్పుడు అదే మాట్లాడుకుంటాం. అప్పట్లో మా సిస్టర్ది కూడా లవ్ మ్యారేజే. మా బావగారు ఉడిపి బ్రాహ్మణ్. మా ప్రిన్సిపల్ అజరయ్య గారే చెప్పేవాళ్ళు, ఈ దీంట్లో ఇద్దరు అక్క చెల్లెళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు అని చాలా స్ట్రిక్ట్గా అప్పటి నుంచి రూల్స్ స్ట్రిక్ట్ చేశారు. మా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి సార్. జడ్జి గారు అమ్మాయిలు వాళ్ళు, పెద్ద జడ్జి, అక్కడ జిల్లా జడ్జి గారు అమ్మాయిలు. అంటే ఇప్పుడు ప్రాబ్లం అయిందా మరి? ఏం లేదు, మా ఫాదర్ చాలా సాఫ్ట్, హ్యాపీగా ఉన్నాను. లవ్ మ్యారేజ్ చేసుకుంది గుర్తున్నదమ్మా. ఏంటి ఇది? చిరంజీవి టీవీ. ఓకే ఓకే రైట్, చెప్పమ్మా. మీరు ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేశారు కదా, ఈ ప్రోగ్రామ్ గురించి ఒక చిన్న మాట ఏమైనా చెప్పండి. ఈ కార్యక్రమం చేయడం మా అదృష్టంగా భావిస్తున్నామండి. 25 ఏళ్ళు నిరాటకంగా జనవరి 26న మాత్రమే చేసే ఈ కార్యక్రమం బందరు పూర్వ విద్యార్థులకి ఒక గొప్ప వరం. దాన్ని కండక్ట్ చేసే భాగ్యం మాకు దొరకడం పెద్ద అదృష్టం, అంతే. అంటే మీకు ఈ ఐడియా ఎలా వచ్చిందండి? ఒక ఇన్స్పిరేషన్ అంటే ఇలా అందరినీ కలిపి తీసుకురావాలి చిన్ననాటికి స్నేహితులందరినీ అన్నది, దాని ఇన్స్పిరేషన్ మీకు ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది? అంటే హైదరాబాద్లో అందరూ బిజీగా ఉంటారండి, ఎవరు ఉద్యోగాల్లో ఎవరు వాళ్ళు ఉంటారు. సంవత్సరానికి ఒక రోజు అనేది పెట్టుకొని చిన్ననాటి మిత్రులు కలుసుకునే అవకాశం కల్పిస్తే అందరూ కలుస్తారనే సదుద్దేశంతో మొదలుపెట్టాం. అద్భుతంగా ఉంది. 25 ఏళ్ల పాటు అజరామరంగా జరిగింది. మరియు ఈ రోజున 6,000 మంది ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి సంతోషంగా వాళ్ళ చిన్ననాటి మిత్రులు కలుసుకోగలిగారు. ఈ 25 ఏళ్లలో వేలాది మంది వాళ్ళ చిన్ననాటి మిత్రులు కలుసుకోగలిగారు. గొప్ప అదృష్టం అండి ఇలాంటి కార్యక్రమం జరగటం. మీరు ఎడ్యుకేషన్ కోసం కూడా చాలా చేస్తున్నారు. ఇందులో చూస్తే మీరు విద్యార్థులను ఎలా సపోర్ట్ చేస్తున్నారు అన్నది తెలుస్తుంది. సో మీరు ఇంకా ఏమన్నా ఫ్యూచర్లో ఇలాంటిది ఎప్పుడు జరుగుతుంది అంటే ఎడ్యుకేషన్ కోసము ఒక దశాబ్ద కాలం పైనుంచి చేస్తున్నామండి. దానివల్ల మంచి పర్సంటేజ్ పెరిగింది. బందర్లో చదివే వాళ్ళ పర్సంటేజ్ గవర్నమెంట్ అండ్ ఎయిడెడ్ స్కూల్స్లో 9 అండ్ అబోవ్ పర్సంటేజ్ అద్భుతంగా పెరిగింది. భవిష్యత్తులో మరింత పెరుగుతుంది. బందర్ వాళ్ళందరూ బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు సాధిస్తారని కోరుకుంటున్నాను.